హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. 2025లో మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి కంటెంట్ను ట్రై చేయండి. సో ఈ కంటెంట్ అనేది మనకు 2025లో చాలా ఫాస్ట్గా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈరోజు వీడియోలో ఇలాంటి వైరల్ కంటెంట్ను ఎట్లా క్రియేట్ చేయాలి, ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, సో ఎలాంటి ఏఐ వెబ్సైట్ను ట్రై చేయాలి, ఇలా కంప్లీట్ స్టెప్స్ని అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టెప్స్ని మీరు ఫాలో అయ్యి ఒక మంచి వైరల్ కంటెంట్ని అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఇలాంటి వీడియోస్ చేస్తూ మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి ఏం టూల్స్ కావాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ను నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను కంప్లీట్గా చూడండి. మీరు కూడా ఇలాంటి వీడియోస్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే మనకు మెయిన్గా కావాల్సింది 3 AI టూల్స్. ఫస్ట్ వచ్చేసి ChatGPT కంటెంట్ ప్రిపరేషన్ కోసం, అండ్ సెకండ్ వచ్చేసి piclumen.com, ఇది ఇమేజెస్ క్రియేట్ చేయడానికి, అండ్ థర్డ్ వచ్చేసి వీడియో జనరేషన్. దీనికి మనం hailuai.video అనే ఒక AI టూల్ని అయితే మనం యూజ్ చేసాం. సో ఈ 3 టూల్స్ని యూజ్ చేసేసి మనం ఇలాంటి మంచి AI వీడియోస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ChatGPT ఓపెన్ చేయండి. సో ChatGPTలో ఏంటంటే మనకు కావాల్సిన మనం ఒక ప్రాంప్ట్ ద్వారా కంటెంట్ అయితే జనరేట్ చేయాలి. సో మీకు దీనికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. సో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ప్రాంప్ట్ని అయితే నేను ఇక్కడ కాపీ చేశాను. సో క్రియేటివ్ డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఫర్ జనరేటింగ్ హైపర్ రియలిస్టిక్ మ్యాక్రో ఫోటోగ్రాఫ్స్. సో ఈ టైప్ ఆఫ్ నిచ్ అనేది ఇది అప్కమింగ్, అంటే సో ప్రెసెంట్ మనకు దీనికి సంబంధించి ఛానల్ చాలా తక్కువగా మనకు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ని మీరు క్రియేట్ చేయొచ్చు, మంచి మనీని అయితే ఏం చేయొచ్చు. సో నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. వారియర్స్ రైడ్ చేసే టైప్ మనము ఇమేజెస్ని అయితే జనరేట్ చేయాలి. దీనికి సంబంధించి మనం ప్రాంప్ట్ ఇచ్చాము. సో ఇప్పుడు మీరు ఎంటర్ చేయండి. సో ChatGPT ఏమవుతుందంటే దానికి రిలేటెడ్గా మనకు కొన్ని మ్యాక్రో ఫోటోగ్రఫీకి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. చూడండి, ప్రాంప్ట్ 1, ప్రాంప్ట్ 2, 7 ప్రాంప్ట్స్ అయితే మనకు ChatGPT క్రియేట్ చేసింది. మీరు ఇంకా కావాలంటే మోర్ ప్రాంప్ట్స్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ మనం ఒక ప్రాంప్ట్ తీసుకుందాం. సో ఫస్ట్ ఒక ప్రాంప్ట్ అయితే మనం తీసుకున్నాం. ఈ ప్రాంప్ట్ని తీసుకొని మనకు నెక్స్ట్ AI టూల్ వచ్చేసి ఇమేజ్ క్రియేషన్. సో ఇమేజ్ క్రియేషన్లో వచ్చేసి పిక్లూమెన్ వెబ్సైట్ అయితే మనకు చాలా బాగా ఉంటుంది. సో దీంట్లో మీరు ఎన్ని ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ని ఎంటర్ చేశాను. ఇక్కడ మీకు సెట్టింగ్స్లలో ఇక్కడ ఫ్లెక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సైజ్ వచ్చేసి మనకు 9:16, మనకు ఇమేజెస్ వచ్చి 4. సో ఇప్పుడు మనం జనరేట్ పైన క్లిక్ చేద్దాం. మనం ఇచ్చిన ప్రాంప్ట్కి సంబంధించి మనకు ఒక 4 బెస్ట్ ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఈ వెబ్సైట్ వచ్చేసి మీకు AI ఇమేజెస్ జనరేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకు బెస్ట్ 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. చూడండి, ఇవి మనకు మ్యాక్రో ఇమేజెస్ ఇవి. అండ్ మనం ప్రాంప్ట్ 1 చూసాము. అండ్ ప్రాంప్ట్ 2 కూడా మనం ఒకసారి ఇమేజెస్ని చెక్ చేద్దాం ఎట్లాంటి ఇమేజెస్ క్రియేట్ అయ్యాయో. సో సెకండ్ ప్రాంప్ట్కి వచ్చేసి మనకు 4 ఇమేజెస్, బెస్ట్ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. చూడండి, మనకు స్మాల్ ఇన్సెక్ట్స్ పైన బేబీ వారియర్ సంబంధించి 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇది స్టెప్ 2. సో దీంట్లో ఏంటంటే మీరు ఇమేజెస్ జనరేట్ చేసిన తర్వాత ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం స్టెప్ 3, ఈ స్టెప్ 3లో వచ్చేసి మనము ఇమేజెస్కి వీడియోస్ని కన్వర్ట్ చేయాలి. అంటే ఈ ఇమేజెస్ని వీడియోలోకి కన్వర్ట్ చేయాలి. సో దానికి బెస్ట్ టూల్ వచ్చేసి hailuai.video. సో ఈ వెబ్సైట్ వచ్చేసి మనకు టెక్స్ట్ టు వీడియో, ఇమేజెస్ నుంచి వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి, మనకు కొన్ని ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 30 క్రెడిట్స్ తోటి అయితే ఒక వీడియో అయితే జనరేట్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఈ విధంగా ఈ వెబ్సైట్ నుంచి అయితే మనం ఒక ఇమేజ్ నుంచి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. మంచి అవుట్పుట్ అయితే వస్తుంది, చూడండి. సో ఇది స్టెప్ 3. సో ఇప్పుడు మనము స్టెప్ 4లో వచ్చేసి ఎడిటింగ్. సో దీనికి మీరు మొబైల్లో కైన్మాస్టర్ అయినా, లేదంటే సిస్టంలో క్యాప్కట్ అయినా, ఫిల్మోరా అయినా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫిల్మోరాని యూజ్ చేసి ఒక మంచి ఎడిటింగ్ ప్రాసెస్ అయితే చేశాను. సో మనకు ఒక మంచి అవుట్పుట్ అయితే జనరేట్ అయింది. దీనికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే యాడ్ చేయండి. సో ఈ విధంగా ఈ 4 స్టెప్స్లలో మీరు ఒక మంచి మ్యాక్రో వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. ఇది సింపుల్గా క్రియేట్ చేయొచ్చు. దీనికి కావాల్సింది మనకు ఓన్లీ 4 టూల్స్. ఒకటి వచ్చేసి ChatGPT, సెకండ్ వచ్చేసి ఇమేజ్ క్రియేషన్, థర్డ్ వచ్చేసి ఇమేజ్ టు వీడియో కన్వర్షన్, ఫోర్త్ వచ్చేసి ఎడిటింగ్. ఈ స్టెప్స్ని మీరు ఫాలో అయ్యి ఒక మంచి వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. వీటిని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి చాలా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.